So good evening dear students of grade 10. Right now in this video class session we are going to discuss very important concept that is going to appear in the public examination. The topic name which we are going to discuss right now is about section formula. Okay, this is the topic from coordinate geometry, that is chapter number 7 in grade 10 mathematics. Okay, ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. అలాగే హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది. అలాగే వాటి మీద ఒక 2 శాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేశాము. నెక్స్ట్ రీసెంట్గా కంప్లీట్ చేసినటువంటి వీడియో క్లాస్లో మనకి హౌ టు ఫైండ్ మిడ్ పాయింట్ కూడా ఎలా కట్టాలో కూడా తెలుసుకున్నాం. అలాగే మిడ్ పాయింట్ ఎలా కట్టాలో తెలుసుకుని మిడ్ పాయింట్కి సంబంధించినటువంటి ఒక 2 శాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీలో రీసెంట్గా ఒక 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఫస్ట్ వీడియో వచ్చేటప్పటికి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ లైక్ క్వాడ్రెంట్స్, అలాగే Q1, Q2, Q3, Q4 ఎలా ఐడెంటిఫై చేయాలి, తర్వాత యాబ్సిస్ అంటే ఏంటి, ఆర్డినేట్ అంటే ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, వై కోఆర్డినేట్ ఏంటి, అలాగే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాయింట్ ఆన్ వై యాక్సిస్, అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్, ఇవన్నీ కూడా మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం కూడా చెప్పుకున్నాం. √(x2 - x1) ప్లస్ y2 - y1 వేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎలా కట్టాలో తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ మిడ్ పాయింట్ అంటే అదే 2 పాయింట్స్కి డిస్టెన్స్ కాకుండా మిడ్ పాయింట్ ఎలా కడతామో కూడా తెలుసుకున్నాం. x1 + x2/2 y1 + y2/2 అనే ఫార్ములా ఉపయోగించి మిడ్ పాయింట్ అనేది కట్టడం జరుగుతుంది అనమాట. అలాగే మిడ్ పాయింట్ని బేస్ చేసుకుని 3 ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. రెండేమో ప్యారలోగ్రామ్ మీద, ఒకటేమో సర్కిల్ యొక్క డయామీటర్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అవి మనకి మిడ్ పాయింట్. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ ఫార్ములా అనమాట. ఈ సెక్షన్ ఫార్ములా మీద ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక 8 మార్క్ క్వశ్చన్ అన్నది ఉండబోతుంది. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 8 మార్క్స్ అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ సెక్షన్ ఫార్ములాని టచ్ చేసుకునే వెళ్తాడు వాడు. ఓకే, లేదా ఒకవేళ కనుక 2 మార్క్స్లో కానీ లేదా ఒక 1 మార్క్లో కానీ అడగాలి అనుకుంటే ఫార్ములా రాయమంటాడు. ఓకే, సెక్షన్ ఫార్ములా ఏంటో ఒక్కొక్కసారి రాయమంటాడు. ఓకే, అయితే అసలు సెక్షన్ ఫార్ములా ఏంటి, దాన్ని మనం ఏ విధంగా వాడచ్చు, అసలు దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ద టాపిక్ నేమ్ ఏంటండి, సెక్షన్ ఫార్ములా. ఏంటండి, సెక్షన్ ఫార్ములా. ఓకే, అయితే ఇప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఓకే, సో సెక్షన్ ఫార్ములా యొక్క కాన్సెప్ట్ కనుక మనం స్టడీ చేస్తే చూడండి ఒకసారి. లెట్ ఏ పాయింట్ P, ఏదో ఒక పాయింట్ ఉందండి, ఆ పాయింట్ నేను P అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను, పాయింట్ P అనుకుంటున్నాను. ఓకే, లెట్ ఏ పాయింట్ P whose coordinates are x, y. వాటి వాల్యూస్ నాకు తెలియదు, బట్ ఒక పాయింట్ తీసుకున్నాను P అనే పాయింట్. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అంటే x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది, అంటే యాబ్సిసా ఉంటుంది, ఆర్డినేట్ ఉంటుంది. కాబట్టి అవి ఏంటో నాకు తెలియదు, కాబట్టి ఆ వాల్యూస్ నాకు తెలియదు, కాబట్టి ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని x, y కింద తీసుకున్నాను. ఓకే, ఏంటంటే అవి x, y. ఈ రెండు దేని యొక్క కోఆర్డినేట్స్, పాయింట్ P అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. అర్థమైంది కదండి. నెక్స్ట్ సచ్ దట్, అయితే P ఆఫ్ x, y ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఈ పాయింట్ ఏం చేస్తుందంట, డివైడ్ చేస్తుందంట. దేన్ని, ఏ లైన్ సిగ్మెంట్, ఒక లైన్ సిగ్మెంట్ని డివైడ్ చేస్తుందని చెప్తున్నాడు. అయితే ఆ లైన్ సిగ్మెంట్ ఏం చేస్తుంది, ఆ లైన్ సిగ్మెంట్ జాయినింగ్ A అండ్ B. ఓకే, AB అనే మరొక 2 అదర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ P ఈజ్ డిఫరెంట్, A ఈజ్ డిఫరెంట్, B ఈజ్ డిఫరెంట్. అంటే పాయింట్ P అనే పాయింట్ ఒక లైన్ సిగ్మెంట్ ABని కలుపుతూ, అంటే మీ డయాగ్రామ్ చూస్తే అర్థం అవుతుంది చూడండి. పాయింట్ A ఇక్కడ ఉంది, పాయింట్ B ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మధ్యలోది ఏమవుతుంది, ఇదిగో రాశాను, లైన్ సిగ్మెంట్ జాయినింగ్ AB. సరిపోయిందా లేదా, అంటే A అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫస్ట్ పాయింట్ కాబట్టి x1, y1. ఏంటంటే అది x1, y1. అలాగే పాయింట్ B సెకండ్ పాయింట్ కాబట్టి x2, y2. అంటే AB అనే ఒక లైన్ సిగ్మెంట్ని P అనే ఒక పాయింట్, P యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, xy అనమాట. ఈ కోఆర్డినేట్స్ ఉపయోగించుకుని ఎవరు, పాయింట్ P xy అనే కోఆర్డినేట్స్ని ఉపయోగించుకుని లైన్ సిగ్మెంట్ ఏబిని కలుపుతూ వెళ్ళినటువంటి లైన్ సిగ్మెంట్ని ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుందని చెప్తున్నాడు. చూడండి, దట్ P x, y ఈ పాయింట్ ఏం చేస్తుంది,
డివైడ్ చేస్తుంది. చూడండి, డివైడ్స్ దేన్ని? ఒక లైన్ సెగ్మెంట్ని. ఆ లైన్ సెగ్మెంట్ ఎవరు? ఏ అండ్ బి, అంటే x1 y1 బి x2 y2. అయితే ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో చూడండి, m1:m2. ఏ రేషియో అండి? m1:m2. అంటే ఒక సైడ్ ఏమో m1, అదర్ సైడ్ ఏమో m2. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది 3 పాయింట్లు వచ్చాయి. ఒకటి పాయింట్ P, ఇంకొకటి పాయింట్ A అండ్ ఇంకోటి పాయింట్ B. ఎవరిని డివైడ్ చేస్తున్నారో తెలియాలి ఫస్ట్. ఎవరిని డివైడ్ చేస్తున్నారు? P అనే పాయింట్ XY కోఆర్డినేట్స్ యొక్క సహాయంతో AB అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది. మరి A యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? x1 y1. B యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? x2 y2. అంటే ఈ A, B అనే ఒక లైన్ సెగ్మెంట్ని పాయింట్ P అనే XY కోఆర్డినేట్స్తో ఒక లైన్ వచ్చి, అంటే పాయింట్ P అనేది ఏం చేస్తుంది? ఈ లైన్ సెగ్మెంట్ని 2 ముక్కల కింద డివైడ్ చేస్తుంది. అయితే అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? m1:m2. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? xy is different, x1 y1 is different, x2 y2 is different, m1:m2 are different. అంటే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే m1 అండ్ m2 అన్నవి రేషియో. ఏంటండి? m1 అండ్ m2 అంటే m1:m2 రేషియో అవుతుంది అనమాట. అంటే m1 m2లో ఏమవుతాయి? మనకి రేషియోస్ అవుతాయి. ఏమవుతాయి? రేషియోస్ అవుతాయి. మరి x1 y1 ఏమవుతాయి? పాయింట్ A యొక్క కోఆర్డినేట్స్ అనమాట. x2 y2 ఏమవుతాయి? పాయింట్ B యొక్క కోఆర్డినేట్స్. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ ఏదవుతుంది? AB అవుతుంది అనమాట. ఈ ABని డివైడ్ చేసే వాళ్ళు ఎవరు? P అనమాట. ఆ P యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? x, y మనకు తెలియదు. అయితే ఆ డివైడ్ చేసే పాయింట్ ఏదైతే ఉందో, పాయింట్ P అని చెప్పాను, అవునా కదా? ఆ పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ XY ఉన్నాయి చూడండి, వాటిని కనుగొనడానికి సెక్షన్ ఫార్ములాని యూజ్ చేస్తాము. అర్థమైందా లేదా? అంటే x1 y1 x2 y2 అంటే ఏబిని లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. పాయింట్ యొక్క కోఆర్డినేట్, పాయింట్ ఎవరు? P. దాని యొక్క కోఆర్డినేట్ x, y. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి దేన్ని? పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడు చూడండి, ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ జాగ్రత్తగా గురించి మీకే అర్థమైపోతుంది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ P అని అడుగుతాడు. ఫైండ్ ద coordinates of the point P which divides the line segment joining A. ఒక 3,2 ఏదో ఇస్తాడు, అలాగే B 6,4 ఏదో ఇస్తాడు. అంటే ఏ వాల్యూ అంటే పాయింట్ A ఇస్తాడు, పాయింట్ B ఇస్తాడు. ఏకి 2 కోఆర్డినేట్స్ ఇస్తాడు, Bకి 2 కోఆర్డినేట్స్ ఇస్తాడు. అంటే అప్పుడు ఏంటి? ఏవేమో x1 y1 తీసుకుంటాం, బీవేమో x2 y2 తీసుకుంటాం. అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ P which divides the line segment AB, A coordinates B coordinates ఇచ్చి ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 అని ఏదో ఇస్తాడు, లేదా 1:2 అని ఏదో ఇస్తాడు అనమాట. అప్పుడు 2:1 ఇచ్చాడు అనుకోండి, m1:m2. అంటే m1 ప్లేస్లో 2 ఉంది, m2 ప్లేస్లో 1 ఉంది. అంటే రేషియో ఇస్తాడు, x1 y1 ఇస్తాడు, x2 y2 కూడా ఇచ్చేస్తాడు. అంటే m1 m2 ఉంటుంది, A యొక్క కోఆర్డినేట్స్ ఉంటాయి, B యొక్క కోఆర్డినేట్స్ ఉంటాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు దాని మీనింగ్ అర్థమైందా? సెక్షన్ ఫార్ములా దేనికంటే టు ఫైండ్ అవుట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ P విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A x1 y1 B x2 y2 in the ratio of m1:m2. To find out the coordinates of that dividing point P, we are using the సెక్షన్ ఫార్ములా. అర్థమైంది కదండి? ఇప్పుడు దాని ఫార్ములా ఏంటో చూడండి. ఇప్పుడు ఏం కట్టబోతున్నాం? ఇదే కదా పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్. అంటే XY వాల్యూస్ ఎలా కడతాము అంటే చూడండి జాగ్రత్తగా, m1x2 చూడండి, m1x2 ప్లస్ m2x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. m1 ప్లస్ m2 అంటే ఏంటి? వాడు ఇచ్చినటువంటి రేషియో 1:2 కానీ 2:1 కానీ. ఓకే, వాడు ఏదైతే ఇస్తాడో అది ఫాలో అవుతుంది అనమాట. 2:1 ఇచ్చాడు అనుకోండి, 2+1 అవుతుంది. 1:2 ఇచ్చాడు అనుకోండి, 1+2 అవుతుంది అనమాట. అంటే m1 m2 అనేవి రేషియోసే. ఓకే, ఇక్కడ x2 x1 అన్నది మనకి కోఆర్డినేట్స్ అనమాట. x2 ఏమో పాయింట్ B యొక్క x కోఆర్డినేట్, x1 ఏమో పాయింట్ A యొక్క కోఆర్డినేట్. అంటే x2 x1 y2 y1 ఇవన్నీ తెలుసు కాబట్టి. ఓకే, అంటే ఫార్ములా ఏంటి? m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. సేమ్ ఇదే ఫార్ములా ఇప్పుడు y కోఆర్డినేట్స్కి, m1 y2 ప్లస్ m2
y1 బై m1 ప్లస్ m2. ఇది మనకి సెక్షన్ ఫార్ములా యొక్క ఫార్ములా అండి. అంటే దీని కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, లెట్ us టేక్ ఏ పాయింట్ P x, y such that the point P x, y will divide a line segment joining A x1, y1 and B x2, y2 in the ratio of m1 is to m2. To find out the coordinates of the point P x, y, we are using the section formula. So the formula is P of x, y is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2. అలాగే m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. m1 m2 అనేవి రేషియోస్, x1 y1 x2 y2 అనేవి ఏబి కోఆర్డినేట్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పాయింట్ P x, y యొక్క కోఆర్డినేట్స్. అంటే దీనికి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఇప్పుడు చెప్పాను ఒక మోడల్ అనమాట. ఫస్ట్ మోడల్ చెప్పాను. ఫస్ట్ మోడల్ ఎలా అడుగుతాడు, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ P అనగానే P ఆఫ్ x, y కట్టాలి. అంటే ఫస్ట్ మోడల్ ఏమడుగుతాడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ P అంటాడు. ఓకే, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ అని చెప్పి అడుగుతాడు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటి, పాయింట్ అంటేనే P, ఆ P యొక్క కోఆర్డినేట్స్ ఏంటి x, y. ఇలా అడిగినప్పుడు ఈ ఫార్ములా వేస్ట్ చేస్తాం. ఇది మోడల్ నెంబర్ 1. ఓకే, మోడల్ నెంబర్ 1. అలాగే ఇదే కాన్సెప్ట్ ఫార్ములా బేస్ చేసుకుని ట్రై సెక్షన్, ఇది సెక్షన్ ఫార్ములా. నెక్స్ట్ ట్రై సెక్షన్ అడుగుతాడు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అని చెప్పి సింపుల్గా ఏ x1 y1 b x2 y2 ఇచ్చేస్తాడు. చూడండి, ట్రై సెక్షన్ క్వశ్చన్లో మనకి ఎప్పుడైనా సరే ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అంటే ఈ వర్డ్ కనుక కనబడితే, ఏ వర్డ్, ట్రై సెక్షన్ అనే వర్డ్ కనుక కనబడితే ఫస్ట్ ఈజీయే. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ P అంటే డైరెక్ట్గా చేసేస్తాం. అంటే x1 y1 ఉంటుంది, x2 y2 ఉంటుంది, m1 m2లో ఉంటాయి. అన్నీ కలిపి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. అది మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 2లో మనకి ఇంక ఈ కోఆర్డినేట్స్ ఇవ్వడు. మనకి కోఆర్డినేట్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అంటాడు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ట్రై అంటే 3 అని ఒక వర్డ్ వినబడుతుంది ట్రై సెక్షన్లో. అంటే అక్కడ ఏం చేయాలి, ఇదే ఫార్ములా ఉపయోగించాలన్నమాట. అంటే మళ్ళీ ఏ x1 y1 ఇస్తాడు, బి x2 y2 కూడా ఇచ్చేస్తాడు. జాగ్రత్తగా ట్రై సెక్షన్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఏ యొక్క కోఆర్డినేట్స్ x1 y1 ఉంటాయి, బి యొక్క కోఆర్డినేట్స్ x2 y2 ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ ట్రై సెక్షన్ కాబట్టి ట్రై అంటే 3 కాబట్టి 2 కేసెస్లో చేయాలి. ఫస్ట్ కేసులో ఏం చేస్తాము, m1 ఈజ్ టు m2ని 2:1 కింద చేస్తాం. సెకండ్ కేసులో ఏం చేస్తాము, m1 ఈజ్ టు m2ని 1:2 కింద చేస్తాము. అంటే 2:1తో ఒకసారి, 1:2తో ఒకసారి అనమాట. అంటే 2 + 1 అంటే 3, 1 + 2 అంటే 3. అంటే పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అనగానే మనకి P ఆఫ్ x, y ఇవ్వడు, రేషియో కూడా వాడు ఇవ్వడు. మనమే అజ్యూమ్ చేసుకుని చేయాలి. ఎలాగా, 2 కేసెస్లో చేయాలి. ఎలాగా, 2 కేసెస్లో చేయాలి. ఫస్ట్ కేసులో m1 ఈజ్ టు m2ని 2:1తో ఒకసారి, సెకండ్ కేసులో m1 ఈజ్ టు m2ని 1:2 అంటే 2:1తో ఒకసారి చేస్తాము, 1:2తో కూడా ఒకసారి చేస్తాము. అంటే m1 m2లు మారుతాయి తప్ప x1 y1 x2 y2లు మారవన్నమాట. దాని నుంచి మనకి పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి అన్నమాట. సో అది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్లో డైరెక్ట్గా పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ అడిగితే ఇలా చేసేస్తాం. వాడే రేషియో ఇచ్చేస్తాడు, m1 ఈజ్ టు m2 వాడేస్తాడు, x1 y1 ఇస్తాడు, x2 y2 ఇస్తాడు. బట్ ట్రై సెక్షన్కి వచ్చేటప్పటికి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగా, ఇది ఇవ్వడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, రేషియో కూడా ఇవ్వడు, కాకపోతే మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఎలాగ, ట్రై సెక్షన్ కాబట్టి 2 కేసెస్, ఒకటి 1:2, ఇంకోటి 2:1. ఇది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా రేషియో అడుగుతాడు. ఇన్ వాట్ రేషియో డస్, చూడండి థర్డ్ మోడల్ ఏంటి, రేషియో అడుగుతాడు. అది ఎలా అడుగుతాడు, ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ P x, y అంటే ఈసారి పాయింట్ ఇచ్చేస్తాడు. అంటే పాయింట్ 4, 5 లేదా పాయింట్ 3, 4 అంటే పాయింట్ P కోఆర్డినేట్స్ ఇచ్చేస్తాడు. అలాగే ఏ x1 y1 ఇస్తాడు, బి x2 y2 ఇస్తాడు, మన్ని m1 ఈజ్ టు m2 కట్టమంటాడు. ఇన్ వాట్ రేషియో చూడండి, ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే m1 ఈజ్ టు m2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి, x1 అలాగే y1, x2 y2 వాడు ఇచ్చేస్తాడు. అలాగే పాయింట్ యొక్క P యొక్క కోఆర్డినేట్స్ కూడా ఇచ్చేస్తాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, రేషియో. ఇన్ వాట్ రేషియో అంటే m1 ఈజ్ టు m2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలా కాకుండా ట్రై సెక్షన్ అంటే 2 కేసెస్ చేయాలి. 1:2తో ఒకసారి,
2:1 ఒకసారి. అలా కాకుండా ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి అంటే డైరెక్ట్ ఫార్ములా అనమాట. అంటే సెక్షన్ ఫార్ములా కనుక తెలుసుకుంటే 3 కాన్సెప్ట్స్ మనం కవర్ చేయొచ్చు. ఫైనల్గా కాన్సెప్ట్లోకి వెళ్ళేటప్పటికి ఏంటండి, ఫార్ములా పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఓకే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. అంటే ఏంటి, అక్కడ పాయింట్ పి ఎక్స్ కామా వై అనే ఒక పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.